అబ్బా! మైబాద్ జిల్లా కరెంటు డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ కుమార్ సారు ఏమన్నా సిన్సియర్ ఉన్నాడా? ఇంటికాడ నుంచి కూడా వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండు. మామూలుగా సర్కారు ఉద్యోగులంటే కొంతమంది పట్టవగటీలైనా ఆఫీసులకు పోనేవోరు కదా. కానీ సార్ అయితే పొద్దుపోడు పన్న రాలేదు, అప్పుడే డ్యూటీ ఎక్కిండు. ముఖంగిన గడిగిండో లేదో గాని కడక్ కడక్ నోట్లున్న 80,000 లంచాన్ని నాస్టగా ఆరగించుకుంటా ఏసీ బోలకు దొరికిపోయి ఇట్లా మన ముంగటికొచ్చిండు సారు. మైబాద్ జిల్లాకు ఎస్సీగా కొలువేలుగా పెడుతున్న ఈ నరేష్ కుమార్ గారు షేక్ నజీర్ అజార్ అనే కాంట్రాక్టర్ తాన ₹1,00,000 లంచం డిమాండ్ చేసిండట. మైబాద్ జిల్లాలో కరెంటు స్తంభాలేసుడు, సబ్ స్టేషన్లు రిపేర్లు అన్ని చేసి 20 లక్షల బిల్లు పెట్టిండట ఆ కాంట్రాక్టర్లు. అయితే టెండర్ వేసిన పనులే కాకుంటే వేరే పనులు కూడా బాగానే ఎంచుకుంటారట. అవన్నీ కలిపి బిల్లులు పెడితే నీ బిల్లు శాంక్షన్ కావాలంటే ₹1,00,000 ఇవ్వాల్సిందే అని కాల్స్ కదింటే భయానా కింద 20,000 ఇచ్చిండట మొన్న. ఇక కడుమ 80,000 ఇచ్చుడు ఇష్టం లేక ఎట్లయినా ఈ పుచ్చిపోయినోన్ని ఏసీ బోలకు వట్టియాలి అని ఫిర్యాదైందట. తెల్లార తలిగినే బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తామంటే పోయి పైసలు చేతిలో పెట్టంగానే యువర్ అండర్ అరెస్ట్ అని ఏసీ బోలు దొరకబెట్టిండ్రు. అయినా గీ తుట్టే కేసులు తమర్నేం చేస్తాయి సారు? మా అంటే ఓ ఇంక్రిమెంట్ ఆగుతుంది కావచ్చు, ఇన్కమ్ కు ఏం ఇబ్బంది ఉండదు కదా. గందుకే అనేది లంచాలను చట్టబద్ధం చేసుడో లేకుంటే ఏసీబీనే లేకుండా తీసేసుడో చేస్తే లంచగొండ్లకు ఎంత మేలు చేసినట్టు అవుతుండే.